హాయ్ అండి అందరికీ. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదండీ! ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తుంటారు మన పెద్దలు. ఒకప్పుడేమో గాని ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్‌లో అన్ని సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో ఇది మరీ ముఖ్యమైనదిగా ఉంటుంది. ప్రథమ భాగం కలిగి ఉంటుంది. అయితే దాంట్లోనేంటంటే ఇన్నరు అండ్ ఔటర్ అండి. ఇన్నర్ లోపల అవయవాలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం ఒక 2, 3 కిలోమీటర్లు రోజు వదలకుండా ఒక ఫాస్ట్‌గా నడవడం అనేది చాలా మంచిది. అలాగే శరీరం ఫిట్‌నెస్ కొద్దిగా స్టిఫ్‌నెస్ ఉందనుకోండి, ఒంటికి చిన్న చిన్న బయట సైడ్ వచ్చే ఏమైనా డిసీజ్ కూడా కొంత హెల్ప్ అవుతుంది. అది ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఏమంటామంటే చాలామంది వాకింగ్ చేస్తూ కొద్దిగా లావుగా ఉంటారు. స్టమక్ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా తగ్గించాలి అంటారు. చిన్న చిన్న ఫిట్‌నెస్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందని ట్రై చేసి వదిలేస్తుంటారు. వాళ్ళకి ఉంటది మనసులో చెప్తుంటారు మోటివేషన్స్ అన్నీ విని. కానీ ప్రయత్నించేటప్పుడు ఇంత హార్డ్ అంత అవసరం అనుకోని పాపం ఇదైపోతుంటారు. వాళ్ళ కోసం కొద్దిగా నేను ఇంకా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళేంటంటే షార్ట్‌కట్‌లో అవ్వాలనుకుంటారు. లాంగ్ ప్రాసెస్ అనేటప్పటికి ఆళ్ళు వదిలేస్తుంటారు. అసలు యాక్చువల్‌గా ఏంటంటే ఇది మామూలు బయట ఫిట్‌నెస్ కొద్దిగా యంగ్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా కొద్దిగా ఆరోగ్యంగా ఆహ్, ఉన్నవాళ్ళు అయితే చేయాల్సిన ఎక్సర్సైజ్ పుల్ అప్స్ అండి మెయిను. ఎందుకంటే టోటల్ బాడీ మీద పడుతుందది. ఇదొక్కటే అన్ని రకాలుగా కలిసొస్తది. కానీ ఇది చేసేటప్పుడు కొద్దిగా అలవాటు చేసుకొని కనీసం ఒక 20, 30 స్టార్టింగ్ నుంచి. అంటే ఒక ముందు 5 తీయగలరనుకోండి, 5 తీస్తారు. లేదు ఒక 3 తీయగలరనుకోండి, 3 తీసి మళ్ళీ ఒక 2, 3, 4, 5 సెకండ్స్, 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 2, మళ్ళీ 1, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకా తీయగలిగితే ఇంకో 3 ఇలాగా కౌంట్ చేసుకుని ఒక 10 ఫస్ట్, తర్వాత 15, 20 అలా ఒక 30 వరకు పెంచుకుంటూ రెగ్యులర్‌గా గాని చేయగలిగితే ఎలాంటి బాడీ ఫ్యాట్ ఉన్నా సరే బాడీ టైట్ అవుతుంది. స్టమక్ కొంత కంట్రోల్ వస్తుంది. వాళ్ళలో చిన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. అది కొద్దిగా యంగ్‌గా ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా చేయడానికి ఫిట్‌నెస్‌లు ఇయన్నీ ఎక్సర్‌సైజ్‌లు అన్నీ చేయడానికి ఇబ్బంది పడి టైం లేదనుకున్న అలాటోళ్ళకి ఇది ఎక్సర్‌సైజ్ అండి. లేదు వెయిట్ ఎక్కువున్నాం, ఎటు బాడీ వంగటం లేదు, స్టమక్ ఎక్సర్‌సైజ్ చేద్దామన్నా చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళ కోసం అయితేనండి, చక్కగా ఇలాంటి పుల్ అప్స్ రాడ్స్‌ని ఎంచుకోండి. ఫస్ట్ అలా పట్టుకొని వేలబడడం నేర్చుకోండి. ఎందుకంటే వెయిట్ ఎక్కువుంటారు. చాలా బరువుంటారు. వాళ్ళ బరువు వాళ్ళు హ్యాండ్ మీద కాయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఏదో ఒక 5 సెకండ్స్ ఫస్ట్, తర్వాత 10 సెకండ్స్, 5 సెకండ్స్ అలా ఏలబడడం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏలబడడం కొంచెం మీకు అలవాటు అవుతుంది కదా! అప్పుడు లెగ్స్‌ని జస్ట్ అలా మీదకి, కిందకి, మీదకి ఎన్ని తీయగలిగితే ఫస్ట్ 1, 2 తీసి ఆగిపోతే చాలు. అలా 1, 2 నుంచే స్టార్ట్ చేయండి. అలాగ 10 లేదా ట్రిప్‌కి 2, 3, 2, 3 అని ఒక 6 సెట్స్ అవి చేస్తూ ఉంటే మీరు ఊహించినట్టుగా ఎంత ఫ్యాట్, ఎంత స్టమక్ ఉన్నవాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళకి బాడీ టైట్ వస్తుంది. పూర్తిగా బాడీ మీద గ్రిప్ ఉంటుందండి. తక్కువ టైంలో. లాంగ్ ప్రాసెస్ అనేటప్పటికి మీరు ఇబ్బంది పడే వాళ్ళ కోసం చెప్తున్నాను. తక్కువ టైంలో ఇది చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి.